కోడలు డాక్టర్లా దగ్గరుండి అన్నీ చూసుకుంటోంది కాబట్టి మీకింక ఏ దిగులు అవసరం లేదు. అత్తయ్యని చెకప్ కోసం తీసుకొచ్చాను డాక్టర్. ఒకసారి మాస్టర్ చెకప్ చేయండి. అమ్మకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తగా ఏం చేయాలో అది చేస్తాం. మీరు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతున్నారు కదా? వాడుతున్నాను. ఇప్పుడు మీకు ఒంట్లో ఎలా ఉంటుంది? మీ దగ్గర కొన్ని విషయాలు చెప్పుకోలేకపోయాను గాని మందులు వాడుతున్నా కూడా ఏదో ఇబ్బందిగా ఉంటోంది. తల మీద ఎవరో సుత్తితో కొడుతున్నట్టు అర్ధరాత్రిళ్ళు నొప్పొస్తోంది. వెంటనే మాత్ర వేయగానే ఒక అరగంటకి నార్మల్ అవుతోంది. ఇకపోతే చాలా రోజుల నుంచి నా పనులు నేను చేసుకోలేక ప్రతి విషయానికి ఒకరి మీద ఆధారపడాల్సొస్తోంది. ఏదో తెలియని నిస్సత్తువుగా అనిపిస్తోంది. కాళ్ళు చేతులు ఎప్పుడు సహకరిస్తాయా అని ఎదురుచూస్తున్నాను. నేను ఎప్పుడూ ఏమనుకుంటానంటే వృద్ధాప్యంలోకి అడుగు పెట్టిన తర్వాత కాలు చెయ్యి ఆడినంతకాలం భూమి మీద ఉండాలి, మంచాన పడి మరొకరి మీద ఆధారపడకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఉండడం కన్నా పోవడమే మంచిదని నా అభిప్రాయం. అమ్మా, ఏంటమ్మా మాటలు? ఒకరి మీద ఆధారపడడం అని అంటావేంటి? మేమేమన్నా పరాయి వాళ్ళమా? మీరు తొందరగా లేచి నడవగలుగుతారన్న నమ్మకం మాకుంది. అప్పటి వరకు 24 గంటలు మీకు సేవ చేయడానికి ఇబ్బంది పడము, వెనకాడము. సరే, కొన్ని టెస్టులు చేయిస్తాను. రిపోర్ట్స్లో వచ్చిందాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం. లాస్ట్ టైం మీరు జనరల్ చెకప్కి తీసుకొచ్చినప్పుడు వేదవతి గారు ఇలాంటి కంప్లైంట్స్ గురించి మా దగ్గర చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. అందుకే తన కండిషన్ని రిపోర్ట్సే డిసైడ్ చేస్తాయి. సిస్టర్, మేడంని తీసుకుని డాక్టర్. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్ రిపోర్ట్స్. ఆ తర్వాత ఏంటి చెప్పండి, రాయండమ్మా. మనం జాయిన్ చేసిన అంత అయోమయంగా ఉంది. తన దగ్గర మనకి సంబంధించి ఏదో పెద్ద సీక్రెట్ ఉంది. మీరా కోలుకుంటే గనుక ఎక్కడున్నా ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి చెప్తుంది. పద వెళ్దాం. పెద్దమ్మ గారి ఆరోగ్యం గురించి డాక్టర్ ఏం చెప్పారో ఏంటో. సిస్టర్, టెస్ట్లు అయిపోయా? అయిపోయాయి సార్. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. మేడం, మీరిక్కడే ఉండండి. నేను కూడా వస్తాను. డాక్టర్ గారు ఏం చెప్తారో నేను వింటాను. డాక్టర్ గారు మిమ్మల్ని బయట ఉంచమన్నారు. వీళ్ళని మాత్రమే రమ్మన్నారు. ఎందుకని? నాతో చెప్పకూడని విషయం ఏమైనా ఉందా? అలాంటిదే ఉండదమ్మా. ఇప్పుడే టెస్ట్ల నుంచి బయటకు వచ్చావు కదా, బాడీ కొంచెం డ్రౌజీగా ఉంటుందని వద్దంటారు, అంతే. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. దిగులు పడవలసిన అవసరం లేదు. మీరు టెన్షన్ పడకుండా ఉండండి. మేము వెంటనే వచ్చేస్తాం. కొంచెం చూసుకోండి. ఓకే మేడం, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. డాక్టర్ రండి, కూర్చోండి. చెప్పండి డాక్టర్, అమ్మ కండిషన్ ఎలా ఉంది? అన్ని టెస్ట్లు, అన్ని స్కానింగ్లు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. అత్తయ్య పరిస్థితి బాగానే ఉంది కదా? ఆమె అనవసరంగా కంగారు పడుతుంది. ఆమె కంగారు పడుతున్నట్టే జరిగింది. శ్రీకర్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు?
నేనేమన్నా ప్రాక్టీస్లో ఉన్న డాక్టర్ని అనుకుంటున్నారా లేదా జూనియర్ డాక్టర్ని అనుకుంటున్నారా పొరపాటు పడ్డానికి? లేదు డాక్టర్, ఈయన చెప్పినట్టు మరోసారి టెస్ట్లు చేయండి. మేము ఇలాంటి వార్తని వినడానికి రాలేదు. మేం సంతోషపడే వార్తని చెప్తారని అనుకున్నాం. అవని గారు, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నేను చెప్పింది నిజం. మరోసారి కాదు, మరో 100 సార్లు చేసినా రిపోర్ట్స్ అలాగే వస్తాయి. మా హాస్పిటల్ కాకుండా మరో 100 హాస్పిటల్స్ కి తీసుకెళ్లినా రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి. ట్రై టు అండర్స్టాండ్ మీ మేడం. ట్రీట్మెంట్ లేకపోవడం ఏంటి? చూడండి డాక్టర్, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా యావదాస్తి ట్రీట్మెంట్ ఖర్చైనా పర్వాలేదు. మా అమ్మే మా ఆస్తి. మా అమ్మే మాకు అమూల్యమైన సంపద. మా అమ్మ బ్రతికితే చాలు డాక్టర్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఎంత డబ్బు ఖర్చైనా ఆమె బతకడం చాలా కష్టం. ఇట్స్ ఇంపాసిబుల్. విదేశాలకు వెళ్ళినా నో యూస్. వై? బికాస్ ఇట్స్ లాస్ట్ స్టేజ్. ఉన్నంతకాలం ఆనందంగా గడిపేలా చూసుకోండి. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. ఈ విషయం వేదవతి గారికి ఎట్టి పరిస్థితిలోనూ తెలియకుండా చూసుకోండి. ఎందుకంటే వారు మానసికంగా ఇంకా కృంగిపోయే ప్రమాదం ఉంది.